పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన గురించి మీతో ఎలా ఉండేది అసోసియేషన్? ఆయన చాలా మంచి డైరెక్టర్. ఆయన బాగా నమ్ముతాడు, టెక్నీషియన్స్ బిలీవ్ చేస్తాడు ఆయన. ఓకే, ఏదో ఇష్యూ ఉంది, ఏదో ఇష్యూ జరిగిందని విన్నాం రెమ్యూనరేషన్ లో, అదంతా పుకార్లే. అంటే రెమ్యునరేషన్ దగ్గర అంటే అనుకుంటున్నాను, అది మనకు తెలియాలి. ఇప్పుడు వస్తున్నారు కదా, 12 సినిమాలు చేశాను వరుసగా ఆయనవి. అవును, తర్వాత ఆయన ఇయలేదు, దానికి మరి ఆయన అడగాలి అది ఎందుకు ఇయలేదు అనేది. రెమ్యునరేషన్ ఒక కారణం అయి ఉండొచ్చు. నేను అడిగాను, ఎక్కువ ఇవ్వండి సార్ అని అడిగాను. మేబీ అది ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆయన, అదొక కారణం అయి ఉండొచ్చు, అదే ఏమీ కాదు. పూరి జగన్నాథ్ గారు స్టోరీ రాసుకుంటే అవి కొంచెం తేడా అయిపోతున్నాయి, లేదా ఎక్కడి నుంచో స్టోరీ తీసుకొని వస్తే అవి సూపర్ హిట్ సినిమాలు అవుతున్నాయి. తప్పండి, రివర్స్ లో ఉంది. ఆయన రాసుకున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఓకే, అమేజింగ్. అంటే ఇడియట్, అమ్మానాన్న, తమిళమ్మ ఇవన్నీ కంటిన్యూస్ హిట్స్ అండి ఆయన. కోకరి, దేశముద్రు వరకు అంటే అది విన్నాం మేము, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం ఎంతవరకు నిజం అని. ఆయన రాసుకుంటాడు కదా, ఆయన అంత స్పీడ్ గా తీసిన డైరెక్టర్ ఎవరు లేరు తెలుగులో నాకు తెలిసి. స్పీడ్ గా తీస్తారు, టెక్నీషియన్స్ బిలీవ్ చేస్తాడు. ఏ రోజు ఏటీఎం కి వచ్చి ఆయన కూర్చొని ఇది నాకు కావాలి, ఇది కావాలని చెప్పింది లేదు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో వస్తున్నారు, తమిళ స్టార్. సో చూడాలి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆల్రెడీ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పాను, ఆయన దగ్గర మైనస్ ఏంటంటే ఆయన రాసి ఆయనే తీస్తాడు కాబట్టి ఏటీఎంకి వచ్చినప్పుడు ఈ సీన్స్ అక్కర్లేదు అని తీసేస్తూ ఉంటాడు. ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తాడు. అది మైనస్ అని నా పర్సనల్ ఒపీనియన్ టెక్నీషియన్ గా. అలా మిగతా వాళ్ళందరూ ఏంటంటే సీన్ ఎందుకు ఉంచాలన్నా అంటారు, ఆయన రివర్స్ లో ఉంటాడు. ఆయన ట్రిమ్మింగ్ లో ఎక్కువ స్పీడ్ గా ఉంటాడు, అది కంట్రోల్ చేసుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్. సరే, అలాగే రాబోయే సినిమాల్లో ఇప్పుడు కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఎంత వరకు ఉందంటారు? అది మంచిగా చెడుకా, ఎలా ఎడిటింగ్ పరంగా మీరేమంటారు? ఎడిటింగ్ పరంగా ఏఐ వల్ల ఎడిటింగ్ అనేది పోదండి. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తప్ప వెళ్ళిపోతుంది, ఏఐ వల్ల తగ్గిపోద్ది అంటే అది రాంగ్. యాక్చువల్గా ఏఐ ఎడిటర్స్కి ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు తెలిసి. వాళ్ళు షూట్ చేసుకొని తీసుకొచ్చిన దాన్ని మేము ఇప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం ఏఐలో, ఆ సినిమాకి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము చెప్పాం ఇక్కడ క్లోజ్ షాట్లు ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పాను చూడండి. మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్ అని చెప్పి చేస్తారు. ఏఐలో పెరుగుతుందండి, మాకు డిపార్ట్మెంట్ సైడ్ వర్క్ కొంచెం పెరగచ్చు. ముందు ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాను అనుకోండి, ఒక 1 కోటి రూపాయలు పెట్టి ముందే నాకు ఏఐలో ఫిల్మ్ నాకు చూపించు, తర్వాత ఆర్టిస్టులు తీస్తాను అన్నాడు అంటే ప్రొడ్యూసర్, అలా రావచ్చు. ఓకే, ముందు వాళ్ళు చూసుకోవడానికి స్టోరీ బోర్డ్ లాగా, స్టోరీ బోర్డు బదులు ఇప్పుడు ఏఐ రావచ్చు, అలా హెల్ప్ అవ్వచ్చు. డబల్ వర్క్ అవుతుంది కదా అయినా సరే, బట్ ముందే ఫిల్మ్ చూసుకోవచ్చు వాళ్ళు ఏఐలో. ఎలా అంటే అన్ని కోట్ల నష్టాల బదులు ముందే వాళ్ళు ఫిల్మ్ ని ఏఐలో చేసి చూసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది వాళ్ళకి. అడిషనల్ గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అది మంచికే అంటారు? మంచికే అండి. ఎడిటర్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుందా, తక్కువ అయిపోతుందా? ఎక్కువ ఉంటుంది అండి, కొంచెం పెరగవచ్చు వర్క్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మంది అపోహ ఉంది, ఏ వచ్చేసింది కదా, అన్ని వచ్చేసినాయి, ఎడిటింగ్ కూడా తక్కువ అయిపోద్ది అనుకుంటారు. అందుకనే మొన్న మేము కూడా ఏ తెలియాలనే మేము ఒక సినిమా ఒప్పుకున్నాం. అదే, మీరు చాలా బిజీగా చేస్తున్నారు, ఏ సినిమా చేస్తున్నాం, దానివల్ల వర్క్ పెరగచ్చు. నాకైతే నచ్చింది. బట్ అన్ని ఫిల్మ్స్ ఏలో కొన్ని రకాల సినిమాలు ఆడతాయండి, అవి అన్ని రకాల సినిమాలు ఆడవు మళ్ళీ. అండ్ ప్రేక్షకులు కూడా సార్ ఎప్పుడు ఏది నచ్చుతుందో అర్థం అవని తరంలో ఉన్నామంటారా మనం? వాళ్ళకి ఒక క్లారిటీ ఉందంటారా? లేదండి, వాళ్ళు ఇప్పుడు క్లారిటీగానే ఉంటారు. ఓకే, ఇక్కడ మీ ఎడిటింగ్ రూమ్ లోని మన ప్రివ్యూల్లోనే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అది బాగుంది, ఇది బాగాలేదు అంటారు, కానీ థియేటర్ లో జనం ఒకటే మాట అంటారు, సినిమా బాగుందా బాగాలేదా. ఓవరాల్ ఎక్కడైనా సరే ఒకటే రెస్పాన్స్ వస్తుంది మీకు, బాగుంది బాగాలేదు అనేది.